27 నుంచి చదువుతున్నాను. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములుగా ఉన్నారు. మరియు దేవుని సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు వారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వము చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించెను. పరిశుద్ధాత్మతో నీవు నింపబడ్డావా లేదా అన్నది ఎలా తెలుస్తుందండి? భాషలు మాట్లాడితేనే అనే ఒక తెగ ఉంది. భాషలు అనేది ఒక వరం అని రాయబడి ఉంది ఇక్కడ. కానీ అందరూ తప్పనిసరిగా భాషలు మాట్లాడాలని చెప్పలేదు. కానీ అందరూ మారు మనసు పొందాలి. అందరూ